గల్ఫ్ యుద్ధ ప్రభావం జలంధర్ క్రీడా పరిశ్రమపై పడింది. ఫుట్బాల్ కుట్టుకునే పని నిలిచిపోయింది. వేలాది కుటుంబాలు సంక్షోభంలో పడిపోయాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధపు ప్రతిధ్వనులు జలంధర్లోని సందుల్లో ప్రతిధ్వనించడం ప్రారంభించాయి. క్రీడా పరికరాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జలంధర్ కుటీర పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, విదేశీ ఆర్డర్లు నిలిచిపోవడంతో సుమారు 80,000 మంది సంక్షోభంలో పడ్డారు. జలంధర్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఫుట్బాల్ కుట్టడం, వాలీబాల్ నెట్లు తయారు చేయడం, గ్లౌజులు కుట్టడం వంటి పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. నెలకు 22,000 రూపాయలు సంపాదించే ఒక కార్మికుడి ఆదాయం మార్చి నెలాఖరు నాటికి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకు పడిపోయింది. జలంధర్ బస్తీ షేక్లోని ఓ సందులో విజయ్ కుమార్ ధీర్ అనే వ్యక్తి బూట్లు తయారు చేస్తుంటారు. అయితే యుద్ధం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిన్నదని చెప్తున్నారు. మరో నెలపాటు యుద్ధం ఇలానే కొనసాగితే వ్యాపారాలు దెబ్బతిని రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ యుద్ధం కారణంగా రబ్బరు, ప్లాస్టిక్, రెసిన్ వంటి ముడి పదార్థాల ధరలు 35% పెరిగాయి. అంతేకాకుండా జాబ్ వర్కర్లు వస్తువులను సరఫరా చేసే ఎగుమతిదారుల ఆర్డర్లు విదేశాల్లో నిలిచిపోయాయి. జలంధర్ క్రీడా పరిశ్రమ ఏటా 1,200 కోట్ల రూపాయల టర్నోవర్ను ఆర్జిస్తుంది. జలంధర్లో 400 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1.5 బిలియన్ల విలువైన క్రీడా వస్తువులు భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతుంటాయి. జూలైలో సంభవించిన వినాశకరమైన వరదల వల్ల కలిగిన నష్టం నుండి జలంధర్ క్రీడా పరిశ్రమ ఇంకా కోలుకుంటోంది. ఆ వరదలు పంజాబ్లోని అనేక జిల్లాల్లో వ్యాపారాలను స్తంభింపచేయగా వ్యాపారులు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కొత్త రుణాలు తీసుకున్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండగా గల్ఫ్ యుద్ధం మొదలైంది. దీంతో ఇప్పుడు క్రీడా పరిశ్రమ మళ్లీ కష్టాల్లో పడింది.